సైబరాబాద్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా తరలిస్తుండగా పక్కా సమాచారం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక భారీ ట్రక్లో దాదాపు 803 కిలోల గంజాయి తరలిస్తున్నారని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందడంతో ఔటర్ రింగ్ రోడ్డు మీద దాడులు చేసి పట్టుకున్నామని అన్నారు. ట్రక్లో డ్రై గంజాయితో పాటు కెమికల్ డ్రమ్స్ స్వాధీనం చేసుకున్నామని అరకుకు చెందిన రాము అనే వ్యక్తి ఈ గంజాయి సప్లై చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారులో ఉన్నాడని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ వ్యవహారం సీసీటీవీ కంటపడకుండా డీసీఎం ట్రక్లలోని నెంబర్ ప్లేట్స్ తీసేసి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 2 కోట్ల వరకు ఉంటుందని, నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్స్, ఎర్టిగా కార్, డీసీఎం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. సైబరాబాద్ పరిధిలోని భారీగా గంజాయి తరలిస్తున్న ముఠానైతే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఎస్ఓటి బాలానగర్ మరియు శంషాబాద్ పోలీసులతో కలిసి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు భారీగా గంజాయిని అయితే పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంతకు ముందే డీసీపీ రాజేష్ కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఒడిశా నుండి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా ఈ గంజాయిని అయితే తరలిస్తున్న సమయంలో పోలీసులు అయితే కాపు కాసి మరి పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక ట్రక్ లోని సుమారు 803 కిలోల గంజాయిని అయితే తరలిస్తుండగా పోలీసులు అయితే పట్టుకున్నారు. అలాగే ఈ గంజాయితో పాటు 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పటాన్ చెరువు మీదుగా తరలిస్తున్న సమాచారంతో ఔటర్ రింగ్ రోడ్డు మీద అయితే ఈ దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈ దాడులు జరిగిన సమయంలో కూడా అక్కడ ఒక 5గురిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే ట్రక్ లో డ్రై గంజాయితో పాటు కెమికల్ డ్రమ్స్ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. రాము అనే అరకుకు చెందిన వ్యక్తి ఈ గంజాయిని సప్లై చేస్తున్నారని ప్రస్తుతం ఆ రాము కూడా పరారీలో ఉన్నట్లయితే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా సీసీటీవీలోని కనబడకుండా డీసీఎం మరియు ట్రక్ లో నెంబర్ ప్లేట్స్ తీసేసి గంజాయి అయితే సప్లై చేస్తున్నారు. సోమనాథ్ మరియు ఇతర నిందితులు కలిసి ఎర్టిగా కారులోని ఏదైతే పైలట్ చేస్తూ కూడా డీసీఎం తమ వెంట వచ్చేలా ప్లాన్ చేసి మొత్తానికి ఈ గంజాయి అయితే సప్లై చేస్తున్నారు. 1 కిలో గంజాయి 35,000కి అయితే అమ్ముతున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 2 కోట్ల పైగా ఉంటుందని పోలీసులు అయితే చెప్తున్నారు. నిందితుల నుండి 7 మొబైల్స్ మరియు ఎర్టిగా కారు అలాగే డీసీఎం కూడా స్వాధీనం చేసుకున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.